వృద్ధుల్లో మనోనిబ్బరం నింపేందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరియేష్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వృద్ధుల్లో ఆత్మహత్యల నివారణ, పిల్లల బాధ్యత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించి పలు అంశాలను వివరించారు. రాష్ట్రంలో వృద్ధులు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకున్న వెంటనే విచారణ జరిపించాలన్నారు. తల్లిదండ్రులైన వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడకుండా పిల్లలు బాధ్యత వహించాలన్నారు. సొంత ఇంటిలో నుంచి గెంటి వేయడం, వృద్ధులను వసతి గృహాలు, అనాథ శరణాలయంలో చేర్పించడం, ఆస్తులను బలవంతంగా మాయమాటలతో రిజిస్ట్రేషన్ చేయించుకొని కూడా పోషించకపోవడంతోనే తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వాటి నివారణకు సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా డివిజన్ మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. వృద్ధులు ఆత్మహత్యల నివారణకు జిల్లా డివిజన్ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వైద్యులను నియమించాలని కోరారు. ఈ సదస్సులో మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్, సీనియర్ సిటిజన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, కౌన్సిలింగ్ అధికారులు పి.సి. హనుమంతరెడ్డి, విఠాల్, పట్టణ అధ్యక్షులు మానాల కిషోర్, యువజన మహిళా సంఘాల ప్రతినిధులు దోనిరి భూమాచారి, కస్తూరి, శ్రీమంజరి, గంగము, జలజ, కరుణ తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం గారు, అట్లాగే మా సంయుక్త కార్యదర్శి విఠల్ గారు, మరి కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ, జిల్లా డివిజన్ అలాగే అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతలు, నమస్కారాలు. మరి ఈనాడు వృద్ధుల్లో మనోనిబ్బరం లేకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి వారి పిల్లలు తల్లిదండ్రులు నిరాదరించడం, మరి ఈ నిరాదరించడంతో వారు విసిగి వేసారి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. మరి ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఒక తండ్రి తన కుమారులకు మనిషికి 4 ఎకరాలు ఇచ్చినప్పటికీ, 4 కుమారులకు ఇచ్చినప్పటికీ కూడా ఆ తండ్రిని వారు 4 జిల్లాల్లో ఉంటారు. ఒకటి ఆదిలాబాద్, ఒకటి కరీంనగర్, ఒకటి నిజామాబాద్, ఒకటి వరంగల్ ఉంటే మా దగ్గరికి వచ్చే ఉండాలి, ప్రతి నెల ఉండాలి అని చెప్పడం, ఆ ఉన్న ఇంటిని కూడా మరి అమ్ముకొని పోదామని వారు తయారు కావడం, మరి ఆ స్థితిలో తీవ్ర మనస్తాపంతో ఆ తండ్రి తన సొంత పొలంలోకి వెళ్ళి కట్టెలను పేర్చుకొని సజీవ దహనమైంది. మరి ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. కొందరిని ఇంటి నుంచి అర్ధరాత్రి వెళ్ళబడితే మనం మొన్న విశ్వనాథం, హనుమంతరెడ్డి, ప్రకాశం ముగ్గురం పోయి మరి అతన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఆ తండ్రిని రాత్రి మన ఇంటికాడ ఉంచుకొని వారికి సేవలు చేసి తెల్లారి వారి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ కొడుకులకు, కోడళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో మనం తిరిగి ఒప్పంద పత్రం రాసించి తీసుకున్న సంగతి మనం గుర్తు చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా అనాథాశ్రమంలో విడిచిపెట్టడం, వృద్ధాశ్రమంలో పెట్టడం, మరి అట్లాగే బలవంతంగా కానీ మాటలతో మోసపుచ్చుతూ వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఈ మధ్య గిఫ్ట్ డీడ్ కాక సేల్ డీడ్ చేసుకోవడం కూడా మరి గమనార్హం. సేల్ డీడ్ చేసుకొని వారిని మోసపుచ్చి కనీసం వారిని ఆదరించగా ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టడమో లేకపోతే బాధలు పెట్టడమో, బాధలు పడలేక కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని మనం పేపర్లో చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి సంఘటనల దృష్ట్యా మన అసోసియేషన్, తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మరి ప్రత్యేకంగా మరి ఇటువంటి అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తే వాళ్ళు మనోనిబ్బరం కలిగేందుకు ప్రయత్నం చేస్తుండే కాక, మరి మన అసోసియేషన్ సభ్యులం ఇటు ట్రిబ్యునల్లో మరి తల్లిదండ్రులకు అయితే నిరాదరణకు గురైతున్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా కేసులు వేస్తూ మరి వారికి పరిష్కారం కోసం మరి గౌరవ ఆర్డీఓలు, మరి జడ్చాల ఆర్డీఓ మధుసూదన్ గారు, అలాగే కోట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు, అట్లాగే మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ గారు కూడా మరి మన కేసులు వెంటనే పరిష్కరిస్తూ మరి వృద్ధులకు న్యాయం చేస్తా ఉన్నారు. మరి మన మెట్పల్లి శ్రీనివాస్ ఆర్డీఓ గారు అయితే ఈ కేసులకు వచ్చడం కూడా మన భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. అట్లాగే మన కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో మరి నెంబర్ 1 గా మన జగిత్యాల జిల్లా నిలిచినందుకు మరి మనందరి కృషి కారణమని సందర్భంగా చెప్తూ, మరి ఇప్పుడు మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వృద్ధుల గురించి.
మా జిల్లా ఉపాధ్యక్షులు రిటైర్డ్ తహసీల్దార్ హనుమంత్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడుతున్నారు. టాస్కర్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఉండమని మనం ఈ వృద్ధుల సంక్షేమం పట్ల అవగాహన కోసం మనం నిర్వహించుకుంటున్నాము. ఇది కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అశోక్ కుమార్ గారికి, రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు బిఆర్ దేశాయి గారికి, తర్వాత మారాల కిషన్ గారికి, వేముల ప్రకాష్ గారికి, విశ్వనాథన్ గారికి, గీతల్ గారికి, అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈ అవగాహన సదస్సులు చాలా ఇప్పటికీ కండక్ట్ చేశాము, ఇప్పుడు కూడా కండక్ట్ చేస్తున్నాం. మనం ఇంతకుముందు ముమ్మిన కతలాపూర్ మండలంలో ముమ్మిన గ్రామంలో కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి మండలంలో కూడా మనం కండక్ట్ చేసుకోవడానికి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం. దాని క్రమంగా వృద్ధుల సంక్షేమం పట్ల వాళ్ళ శ్రద్ధ వహించాలని, ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ప్రతి ఒక్కరికి వృద్ధులు సమాజంలో కూడా విలువైన వాళ్ళు, వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు సమాజానికి వాళ్ళ కుటుంబానికి అవసరం కాబట్టి వాళ్ళని గౌరవించుకున్న రోజే మరి ఈ సమాజం కూడా బాగుపడుతుంది. ప్రతి కుటుంబం కూడా మరి సమస్యలు లేకుండా జరుగుతుంటది. కాబట్టి మనం ఈ అవగాహన సదస్సుల ద్వారా వాళ్ళకు తెలియజేసుకుంటూ మనం సమాజానికి సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నమస్కారాలు. మా జగిత్యాల టౌన్ లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు సోదరుడు మారాల కిషన్ గారు మన ఎన్నో వృద్ధుల సమస్యలను వృద్ధుల సమస్యలను పరిష్కరించడంలో ఒక ఆర్థిక కృషి చేస్తున్నారు. వారిని మన ఈ సందర్భంగా సందేశం వారి బాధల గురించి కూడా కనీసం మాట్లాడుతున్నారు. సార్ నమస్కారం. ఈనాటి వృద్ధుల సంక్షేమం పట్ల అవగాహన సదస్సులు చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తి చివరి అంకం విషాదం కాకుండా ఆహ్లాదకరంగా ఉండాలనే ఒక తపనతోనే మరి అసోసియేషన్ ఆర్గనైజేషన్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగా చాలా కార్యక్రమం ఇప్పటి వరకు మరి ఈ ఆర్గనైజేషన్ నేతృత్వాలు జరుపుతున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా వృద్ధులకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వాళ్ళకున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరింపజేసే దిశలో మేమంతా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. వారికి కేవలం మానసికంగానే కాకుండా అన్ని రకాలుగా, అంటే ఒక గతంలో కూడా మన ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది. కేర్ సెంటర్ కొరికి అది కూడా అనుమతి రావడం, దాని యొక్క వసతులకు తిరుపతి పర్యవేక్షణలో ఉన్నారు. త్వరలో అది కూడా ప్రారంభించుకోవడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఎలాంటి సమస్యలు వచ్చినా మరి వారి దగ్గరికి వెళ్ళి వారికి తెలిసిన వెంటనే స్వయంగా అసోసియేషన్ సభ్యులని వెళ్ళి ఆ సమస్య పట్ల స్పందించి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ అవకాశం కలిగినందుకు మరి అయితే సీనియర్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో సేవలు చేసే అవకాశం వచ్చినా అది వివిధ రూపాలలో కానీ మరి ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కష్ట సుఖాలలో మనం బాగా పంచుకోవడం అనేది అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఇంతకన్నా గొప్ప సర్వీసు మన లేదని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.